ఇంకా ఆపు. ఇది మాత్రం వీడియో కోసం చేశాను ఫ్రెండ్స్. మాకు పండగ లేదు ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తొలాకాదశి సందర్భంగా మా ఇంటి దగ్గర టెంపుల్ అండ్ ఊరు చివరిలో ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ ఏకనామం పెట్టారు. సో రెడీ అయ్యాను ఫ్రెండ్స్, వెళ్దామని. మీరు కూడా నాతో వచ్చేయండి ఫ్రెండ్స్. ఏకనామం అంటే నేను ఫస్ట్ టైం విన్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ టెంపుల్ పక్కనే కాబట్టి నేను మమ్మీ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. మా పెద్దనాన్న కూడా స్కూటీ మీద వస్తున్నారు. మా ఇంటి దగ్గర టెంపుల్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని తర్వాత విష్ణుమూర్తి స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఏకనామం పెట్టుకున్నారు. ఇక్కడికి లంచ్కి ఇన్వైట్ చేశారు. ఏకనామం అంటే నాకు ఈరోజే తెలిసింది. హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని మనం మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తామో ఈవినింగ్ ఆ టైం వరకు జపిస్తూనే ఉంటారంట. సో దాన్ని ఏకనామం అంటారు. ఈ టెంపుల్ ఇలా పచ్చని పొలాల మధ్యలో చాలా పీస్ఫుల్గా అండ్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మా వాళ్ళు మీ అందరికి హాయ్ చెప్తున్నారు గాయ్స్. ఇది మాత్రం వీడియో కోసం చేశారు ఫ్రెండ్స్. చాలా పద్ధతిగా చేస్తున్నా, ట్యాగ్ చేశారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్స్లో ఎక్కడైనా ఫుడ్ చాలా బాగుంటుంది కదా. భోజనాలు లేవుగా, మళ్ళీ హాయ్ చెప్తున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా. ఈ గుడి మా ఇంటికి దగ్గరే. ఇక్కడ వెనకన్నీ మా ఊరి పొలాలు ఉంటాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంటే ఇంకా నాట్లే లేదు, వర్షాలు లేక, సో అట్లా ప్లెయిన్గా ఉన్నాయి అన్నమాట. అనిలా కనిపించట్లేదు, లైటింగ్ అంతా వస్తుంది. నాకు ఇప్పుడే అనిలా వాళ్ళ ఇంటికి వచ్చిన ట్రైన్ చూసి కామెడీగా అనిపించింది. అక్కడ ఉందిగా ఖాళీగానే మనకు అప్పుడు తక్కువ అయితేనే ఈడతో ఎందుకు వచ్చిన వేళ అవ్వాలని మళ్ళీ దోలుకొచ్చారు ఇంకోటి. అదే కదా, ఎవరు పెట్టుకోరు మనకి ఎందుకు కానీ ఆగి డబ్బులు ఏంటి మళ్ళీ అదిగో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా, చూడాలి ఎలా ఉంటుంది. అసలు స్పూన్ కూడా వేసిస్తుంది. మింగ మాకు ఒకేసారి అంటున్నా, చిన్నగా నవ్వులు మింగు. టేస్ట్ చేయదన్న అసలు నవ్వుతుందా? నిన్నే తీసుకుంటున్నావు వీడియో, మరి టేస్ట్ పెట్టుకోండి, నిన్ను చేసుకోకండి. సౌండ్ పట్ట పట్ట ఇక్కడ వినిపిస్తుంది. సీడ్స్ దీనిలో ఉన్న పల్పు తినాలి. సీడ్స్ అదే పల్ప్ అంటే సీడ్ పైన ఉండే పల్పు, సీడ్స్ అన్ని కలిపి తినాలి. అట్లా నాకు ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంది. సెకండ్ టైం, థర్డ్ టైం యాక్చువల్లీ. కస్టర్డ్ యాపిల్ ఉంటుంది కదా, కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. సన్నగా ఎందులో ఉన్నాయి కదా. బాగుందా టేస్ట్? బాగా అయితే ఇదంతా నీకేనా? మీకు బాగాలేదా? బాగా ఉంది, తిన్నాను. మీకు ఎలా ఉంది? బాగానే ఉంది. పుల్ల పుల్లగా ఉంది అంతే కదా. పుల్ల పుల్ల
వీడు మా వదిన వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తాత మీద చేయేసానని చెప్పి ఇట్లా నన్ను కొరుకుతున్నాడు గాయస్. 6 వరకు అందులో దగ్గరే ఉన్నాను. ఇంకా ఇంటికి వద్దామని వస్తుంటే మా మమ్మీ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లోనే ఉన్నారని చెప్పి ఇక్కడే ఆగిపోయాను నేను కూడా. ఇక్కడ మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ చేశారంట. సో ఈవినింగ్ 6:30 వరకు ఇంకా హాఫ్ అన్ అవర్ కదా ఉందామంటే ఉన్నాను నేను కూడా. మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. పూజ మొత్తం అయిపోయేసరికి 6:45 అలా అయింది. సో ఇంకా అందరం ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 7 అయిపోయింది. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.